వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతే వీడియో కింద చిన్న గంట ఉంటుంది, సౌండ్ రాదు, కానీ దాన్ని చిక్కొని కొట్టండి. నేను చేసే వీడియో అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి. హలో అండి, వెల్కమ్ టు బి క్రియేటివ్ తెలుగు. ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను ఒక ప్రింటర్ యొక్క ఆప్షన్స్ ఎలా ఉంటాయని. ఈ ఆప్షన్స్ అన్నీ ఒక్కొక్క ప్రింటర్కి ఒక్కొక్కలా ఉంటాయి, కానీ మ్యాక్సిమం మెయిన్ ఆప్షన్స్ మాత్రం ఇలానే ఉంటాయి. అందుకే మీకు చూపిస్తున్నాను, ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ మీరు కంట్రోల్ ప్యానల్ దగ్గరికి వెళ్ళండి, ఓకేనా. ఇంకోండి, ఇది కంట్రోల్ ప్యానల్. కంట్రోల్ మీద నొక్కుతున్నాను. ఇప్పుడు మీకు ఇలా వచ్చింది కదా. ఇక్కడ మీకు వ్యూ డివైజెస్ అండ్ ప్రింటర్స్ అని హార్డ్వేర్ అండ్ సౌండ్లో ఉంటుంది. ఇది నొక్కారనుకోండి, మీరు మీ కంప్యూటర్ ఆర్ పీసీతో ఏమేమి ఏదైనా డివైజెస్ ఉన్నాయి, కనెక్ట్ అయ్యి ఉన్నాయి అని తెలుస్తుంది. ఇప్పుడు చూసారా, డెస్క్టాప్ ఒకటి, ఇది లాగిటెక్ అన్ఫైన్ రిసీవర్, ఆప్టికల్ మౌస్, ఫ్యాక్స్, ఇలా మనకి అన్నీ ఇస్తాడు. అలానే మనకి ఒక ప్రింటర్ కూడా ఇచ్చాడు, ఎప్సన్ L318. మీ ప్రింటర్ ప్రకారం మీది ఉంటుంది. నేను ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ నొక్కాను. రైట్ క్లిక్ నొక్కిన వెంటనే ప్రింటింగ్ ప్రిఫరెన్సెస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళండి. అప్పుడు మీరు ప్రింట్ చేసేటప్పుడు మీకు డిఫాల్ట్ అనమాట, మీరు ఇక్కడ సెర్చ్ చేస్తే ప్రతి ప్రింట్కి అయ్యే వస్తాయి. ఆ ఆప్షన్సే సెర్చ్ చేసుకుంటుంది. ఇప్పుడు మీకు ఒక్కొక్క ఆప్షన్స్ మీకు చెప్తాను. ఇప్పుడు డాక్యుమెంట్ సైజ్ అనేది మీరు మీ డాక్యుమెంట్ని ఎంత సైజ్ పెట్టుకున్నారు అని, అంటే మీరు పేపర్ ఎంత సైజు ఉందోనే అంత పెట్టుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే పేపర్ A4 ఉన్నా కొంతమంది లెటర్ పెట్టుకుంటారు. ఎందుకంటే కొన్ని డాక్యుమెంట్స్ ఎగ్జాక్ట్గా లెటర్ కోసం ప్రిపేర్ చేసినట్టు ఉంటాయి. అంటే A4 కోసం A4కి లెటర్ పెడితేనే కరెక్ట్గా ఉంటాయి. అలాంటి వాటిల్లో అలా యూస్ చేస్తారు. డాక్యుమెంట్ సైజ్ అంటే మీ డాక్యుమెంట్ ఒక్కటే, మీ పేపర్ కాదు. పేపర్ సైజు పెట్టుకోవచ్చు, కానీ కొన్నిట్లో తేడా ఉంటుంది. పేపర్ సైజే పెట్టుకుంటారు ఎక్కువ మంది, కొన్నిట్లో తేడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ డాక్యుమెంట్ సైజు మీరు A4 ఇప్పుడు 4x6 అంటే పోస్ట్ కార్డ్ సైజ్ 4, A6, A5, B5, 9x13, 3.5, 13x20, అలాగా ఎన్వలప్ A3 ప్లస్, అలాగా. నా ప్రింటర్ ఒక హైయెస్ట్ లెటర్ సైజ్ వరకు ప్రింట్ చేస్తుంది. దాని తక్కువ ఉన్న సైజ్ ఏదైనా ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ సైజ్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఆప్షన్ ఓరియంటేషన్ అంటే పోర్ట్రేట్ అండ్ ల్యాండ్స్కేప్. అంటే తెలుగులో చెప్పాలంటే అడ్డంగా, నిలువుగా. పోర్ట్రేట్ అంటే నిలువుగా, ల్యాండ్స్కేప్ అంటే అడ్డంగా. మీకు పేపర్ మీద నిలువుగా స్ట్రైట్గా రావాలా లేకపోతే అడ్డంగా రావాలా పిక్చర్ అనేది ఇది డిసైడ్ చేస్తుంది. కొన్ని ఫొటోస్ మీరు ఏదైనా మొబైల్ తీసుకొని మొబైల్ని మామూలుగా తీసారనుకోండి స్ట్రైట్గా, ఎప్పుడు మొబైల్ ఉండే టైంలో దానిలో తీస్తే మీరు పోర్ట్రేట్ సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే కట్ అయిపోద్ది ల్యాండ్స్కేప్లో పెడితే. అదే ల్యాండ్స్కేప్ తీసుకున్నారు అనుకోండి, ల్యాండ్స్కేప్లో ఫోటో తీసుకొని పోర్ట్రేట్లో పెడితే కట్ అయిపోద్ది. దేనికి తగ్గట్టు దానికి పెట్టుకోవాలి. అది ఓరియంటేషన్, ఓకేనా. పేపర్ టైప్ అంటే దీంట్లో చూసారా, ప్లెయిన్ పేపర్స్, ఎప్సాన్ మ్యాట్, ఎప్సాన్ ప్రీమియం గ్లాసీ, ఎన్వలప్. ఇవన్నీ ఎన్వలప్, ప్లెయిన్ పేపర్స్ అన్నిట్లో కామన్ ఉంటుంది. ఎప్సన్ మ్యాట్, ఎప్సన్ ప్రీమియం గ్లాసీ మేబీ చేంజ్ అవుతుంది. మీకు ఇది ఎప్సన్ ప్రింటర్ కాబట్టి ఎప్సన్ ఆప్షన్స్ ఉంటాయి, మీరు HP అయితే HP ఆప్షన్స్ ఉంటాయి. అలాగా ఏ ప్రింటర్ అయితే ఆ ప్రింటర్ ఆప్షన్స్ ఉంటాయి. ప్లెయిన్ పేపర్స్ అనుకోండి, మన A4 షీట్స్. ఎప్సన్ మ్యాట్ అనుకోండి, ఫోటో పేపరే కానీ వెనకాల పేపర్ టైప్ ఉంటుంది. అయ్యి ఎప్సన్ మ్యాట్ అంటారు, అంటే ఎప్సన్ వాళ్ళు. ఎప్సన్ ప్రీమియం గ్లాసీ అంటే టోటల్ ఫోటో పేపర్, అంటే వెనకాల కూడా వెనకాల స్మూత్ పేపర్ సైజ్ ఉంటుంది. అంటే మనకి బయట ఫొటోస్ తీర్చుకుంటాం కదా, ఆ ఫొటోస్ అన్ని ఎప్సన్ ప్రీమియం గ్లాసీతో తీస్తారు. ఎప్సన్ మ్యాట్ మ్యాక్సిమం యూస్ చేయరు, ఫర్ ఆధార్ కార్డ్స్కి యూస్ చేస్తారు మేబీ. ఎన్వలప్ అంటే ఎన్వలప్ ఉంటాయి కదా మీకు, ఎన్వలప్స్ వాటి మీద కూడా మీరు ప్రింట్ చేసుకోవచ్చు. క్వాలిటీ అంటే దీంట్లో డ్రాఫ్ట్ కింద సేవ్ చేసుకోవడం.
స్టాండర్డ్, హై, మోర్ సెట్టింగ్స్ చూద్దాము. మనకు స్పీడ్కి అంటే మనకు స్పీడ్కి తగ్గితే క్వాలిటీ తగ్గుద్ది. అదే స్పీడ్ ఎక్కువ స్పీడ్ త్వరగా అయిపోవాలంటే క్వాలిటీ కొద్దిగా తగ్గుద్ది. అదే క్వాలిటీ ఎక్కువ కావాలంటే స్పీడ్ తగ్గుద్ది. అలా స్పీడ్, క్వాలిటీ ప్రపోర్షనల్లో ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ ఆప్షన్ కూడా అర్థమైంది కదా. ఇప్పుడు స్టాండర్డ్ అంటే మామూలుగా మీడియం క్వాలిటీ, హై అంటే కొద్దిగా మంచి క్వాలిటీ. మీరు ఫోటో పేపర్ మీద తీస్తే గ్యారంటీ హై పెట్టుకోండి, లేకపోతే బాగోదు. మామూలు పేపర్ మీద మీకు డాక్యుమెంట్స్ అయితే మ్యాక్సిమం స్టాండర్డే పెట్టుకోండి. హై పెట్టుకుంటే ఎందుకు వేస్ట్, కాకపోతే ఇంకెక్కువ ఇస్తుంది. స్టాండర్డ్ మీకు ప్లెయిన్ పేపర్స్కి బెటర్ స్టాండర్డ్. హైలో పెడితే బాగా మంచి ఫొటోస్ అయితేనే హై పెట్టండి, ఓకేనా. మామూలు డాక్యుమెంట్స్ అయితే స్టాండర్డ్లో పెట్టుకొని తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు గ్రే స్కేల్, కలర్ మీకు తెలిసిందే. కలర్ జిరాక్స్, కలర్ ప్రింట్, బ్లాక్ అండ్ వైట్ ప్రింట్. ఇప్పుడు గ్రే స్కేల్ అంటే మనకి బ్లాక్ అండ్ వైట్ కింద. ఓకే, మనకి మీకు గ్రే స్కేల్ కావాలా, కలర్ కావాలా, మీరు ఇక్కడ ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. 2 సైడ్ ప్రింటింగ్. ఈ 2 సైడ్ ప్రింటింగ్ అనేది డూప్లెక్స్ ప్రింటర్స్లో అయితే ఒకేసారి 2 సైడ్స్ ప్రింట్ చేస్తుంది. కానీ కొన్ని డూప్లెక్స్ ప్రింటర్స్ ఉంటాయి, కొన్ని డూప్లెక్స్ కాకుండా ఉంటాయి. ఒకవేళ డూప్లెక్స్ అయితే ఒకేసారి మీరు పైన కింద 2 సైడ్లో ఒకేసారి ప్రింట్ చేస్తుంది. దాంట్లో 2 ఇంక ప్రింట్ చేసేవి ఉంటాయి. ఇట్ మామూలు లేదనుకో డూప్లెక్స్ ప్రింటర్, ఒకసారి మీరు 2 సైడ్ ప్రింటింగ్ అని పెట్టుకోవాలి. అంటే ఇది ఎప్సన్ డూప్లెక్స్ ప్రింటర్ కాదు కాబట్టి ఆడ అలా ఇచ్చాడు 2 సైడ్ ప్రింటింగ్ అని. మీ డూప్లెక్స్ ప్రింటర్ అయితే కొద్దిగా ఆప్షన్స్ చాలా చేంజ్ అవుతాయి. 2 సైడ్ ప్రింటింగ్ అని ఉండదు, ఆటోమేటిక్ 2 సైడ్ ప్రింటింగ్ అని ఉంటుంది. కానీ మాన్యువల్ లాంగ్ ఎడ్జ్ బ్లెండింగ్, మాన్యువల్ షార్ట్ ఎడ్జ్ బ్లెండింగ్ ఉండవు. ఓకే, ఇప్పుడు మీకు 2 సైడ్ ప్రింటింగ్ అంటే ఒకసారి వస్తుంది ప్రింట్, దాన్ని రివర్స్ ఆర్డర్లో పెట్టాలి. రివర్స్ ఆర్డర్లో మళ్ళీ వెనకాల పెట్టాలి. మన పేపర్స్ ఎక్కడ పెడతాం అప్పుడు మళ్ళీ ఇంకో పేజ్ వచ్చింది. అలా వెనక ముందు ఒక్కొక్క ప్రింట్ కింద తీస్తే మనకి ఒకే పేపర్లో 2 మనం ప్రింట్స్ తీసుకోవచ్చు. అలాగా రివర్స్ ఆర్డర్లో పెట్టడం మర్చిపోకండి, లేకపోతే ఇటు ఒక సైడు దాని వెనకాల ఇంకో ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది. ఇప్పుడు మీకు మాన్యువల్ లాంగ్ ఎడ్జ్ బైండింగ్, మాన్యువల్ షార్ట్ ఎడ్జ్ బైండింగ్ గురించి చెప్తాను. మీకు ప్రతిదానికి లాంగ్ ఎడ్జ్ బైండింగే వాడండి. మాన్యువల్ షార్ట్ ఎడ్జ్ బైండింగ్ అంటే మీకు కింద తగ్గుద్ది, అదైతే పైన తగ్గుద్ది. అంటే మీరు రివర్స్ ఆర్డర్లో దాని ప్రకారం. ఓకే, మల్టీ పేజ్ అంటే ఒకే షీట్లో 2 అప్ 4 అప్ 2x1 2x2 3x3 పోస్టర్. అంటే మీకు ఆఫ్ అంటే ఆఫ్ చేసేసి అంటే ఒక సైడ్ ఆఫ్ పేపర్లో మీకు ఎన్ని డాక్యుమెంట్స్ పెట్టుకుంటారు అంటే 2 డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఒక డాక్యుమెంట్ 2 పేజెస్తో ఉన్నాయి. మీరు ఒకే సైడ్ కావాలనుకుంటున్నారు, అప్పుడు 2 అప్ పెట్టుకోండి ఒకే సైడ్లో. అంటే మీకు 4 ఉన్నాయనుకోండి, ఆ 4ని 2 అప్ పెట్టుకున్నారనుకోండి, ఒక షీట్లో 4 వస్తాయి. అలాగా మీకు ఎగ్జామ్ పేపర్లో అలా 2 అప్ కింద పెడతారు. 4 అప్ అంటే మరీ చిన్నగా వస్తాయి, కానీ కొన్నిటికి అది వాడతారు. 2x1 2x2 పోస్టర్స్ కోసం. ఇప్పుడు పేజ్ ఆర్డర్ అంటే మీకు ఏముంది, మీకు నచ్చిన ఆర్డర్ పెట్టుకోవడం. అంటే ఏదైనా లైన్గా బోల్డ్ పేజీలు ఉన్నాయనుకోండి, మీకు ముందు ఇది రావాలి, తర్వాత ఇది రావాలి అని అనుకోవడం. కాపీస్ అంటే మీకు ఒకే పేజీని ఎన్ని కాపీస్ రావాలి అని చెప్పుకోవడం. ఇప్పుడు నేను ఎన్ని కావాలంటే అని పెట్టుకోవచ్చు. నేను 1 అనే పెట్టుకోవచ్చు. కొలేట్ అంటే కంబైన్ చేసి అక్కడ అన్నీ అరేంజ్ చేయడం. రివర్స్ ఆర్డర్ మొత్తం మీరు ఇచ్చిన 4 ప్రింట్స్ ఉంటే మళ్ళీ మీరు ఫస్ట్ ఇచ్చిన ప్రింట్ రాకుండా లాస్ట్ ఇచ్చిన ప్రింట్ ఫస్ట్ వచ్చింది. క్వైట్ మోడ్ అనేది చాలా మంచి మోడ్. ఏంటంటే మీకు ప్రింటర్ ఎప్పుడు చేసినా కొద్దిగా శబ్దం ఇస్తుంది కదా, ఆ శబ్దం మీకు ఆ నాయిస్ రాకుండా మీ ప్రింటర్ ఎక్కువ కాలం బతకాలంటే క్వైట్ మోడ్ ఎప్పుడు ఉంచుకోండి. ఎక్కువ అంటే స్లోగా చేస్తే మీ ప్రింటర్కి ఏమవుదు, నాయిస్ రాదు. ఓకే, ప్రింట్ ప్రివ్యూ అంటే మీరు ఒకసారి నొక్కేసిన తర్వాత అంటే ఓకే ప్రింట్ ఇచ్చేసిన తర్వాత ఒకసారి అది మీ పేజ్ ఎలా ఉంటుందని క్లారిఫైయింగ్గా ఒక ఫోటో ఇచ్చుద్ది. జాబ్ అరేంజర్ లైట్ అంటే మీకు ఎప్సన్కి
ఒకలా జాబ్ అరేంజర్ రిలేట్ ఉంటుంది, మీకు వేరే దాంట్లో ఒక్కొక్కలా ఉంటాయి. అంటే ఒక్కొక్క జాబ్ దేనికి అంటే జాబ్ అంటే ఇక్కడ ప్రింట్ ఇవ్వడం, దాని జాబ్ అదే కాబట్టి దానికి ఒక్కొక్క ఎప్పుడెప్పుడు ఏది ఇవ్వాలి అని జాబ్ అరేంజ్ చేసుకోవడానికి. ఇంకోటి ప్రిసెట్స్ అనేది యాడ్ ఆర్ రిమూవ్ ప్రిసెట్స్ అని. ఇప్పుడు ఏంటంటే మీరు డైలీ ఒకే టైప్ ప్రింట్ ఇవ్వాలనుకుంటున్నారంటే అంటే డాక్యుమెంట్ ఫాస్ట్ అని ఉంది ఇక్కడ. అంటే మీరు ఒకే టైప్ అంటే మీరు ఒక ఆప్షన్స్ మార్చుకోకుండా ఒకే డిఫాల్ట్గా ఉంచుకోవాలనుకోండి, ఇలా ప్రిసెట్స్ కింద చేసుకోవడం. అంటే డాక్యుమెంట్ స్టాండర్డ్ క్వాలిటీ అంటే మీరు ఒకే ఆప్షన్స్ సెట్ చేసుకోవడం ఒక ప్రిసెట్ కింద. మీరు డైలీ టైంకు కలిసి రావాలంటే ఇప్పుడు చూడండి, ఈ డాక్యుమెంట్ ఫాస్ట్ ఉండాలి. ఐటమ్స్ పేపర్ సోర్స్ ఎప్పుడు రేర్ పేపర్ ఫీడే ఉంటుంది, డాక్యుమెంట్ సైజ్ ఇవే ఉంటాయి, లెటరే ఉంటుంది. అలాగ మనం ఒక ఆప్షన్స్ సెట్ చేసుకోవడం, మనకి నచ్చింది ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోవడం, ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు మోర్ ఆప్షన్స్కి దగ్గరికి వెళ్దాం. ఇక్కడ మళ్ళీ ప్రిసెట్స్ వచ్చినాయి. తర్వాత డాక్యుమెంట్ సైజ్, నేను ఇందాకే చెప్పాను డాక్యుమెంట్ సైజ్ మీకు లెటర్. అవుట్పుట్ పేపర్ అంటే మన పేపర్ సైజ్ వేరు, డాక్యుమెంట్ సైజ్ వేరు అనుకోండి. మీరు రెండు ఒకే పెట్టుకుంటే ఒకే టైప్లో వస్తాయి. మీరు డాక్యుమెంట్ సైజ్ లెటర్లో రావాలి, కానీ పేపర్ అవుట్పుట్ ఏమో సేమ్ యాజ్ డాక్యుమెంట్ సైజ్ పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన A4 పెట్టుకోవచ్చు, సేమ్ లెటర్ పెట్టుకోవచ్చు. అంటే సేమ్ లెటర్ ఉండదు, డైరెక్ట్గా మీరు సేమ్ యాజ్ ఇదే పెట్టుకోవాలి. అలాగా మనకి నచ్చింది పెట్టుకోవాలి. ఇప్పుడు లెటర్ ఉంది, రెడ్యూస్ ఆర్ ఎన్లార్జ్ డాక్యుమెంట్ అంటే మీరు కరెక్ట్గా ఫిట్ అవ్వడానికి రెడ్యూస్ లేకపోతే ఎన్లార్జ్ చేసుకుంటుంది. ఫిట్ టు పేజ్ అంటే అదే. సెంటర్ అనుకోండి, సెంటర్లో వస్తుంది. జూమ్ టు అంటే కొంచెం జూమ్ అయ్యి వస్తుంది. మీ పర్సంటేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, మీరు చూసుకున్న ఎంత జూమ్ కావాలని. కలర్ కరెక్షన్ ఆటోమేటిక్గా ఏదైనా కలర్ అంటే మీరు ఏదైనా తక్కువ కలర్ వచ్చిందంటే ఆటోమేటిక్గా చేసుకుంటుంది. వాటర్ మార్క్ ఫీచర్స్, వాటర్ మార్క్ మీరు కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఏదైనా అర్జెంట్ అని మనకి ఇస్తారు కదా, ఏదైనా షీట్స్ మీద వెనకాల ఇలా లైట్గా వాటర్ మార్క్ వస్తుంది, అవి మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, మీకు నచ్చకపోతే వద్దు. ఎడిషనల్ సెట్టింగ్స్, రొటేట్ 180 degrees తెలిసిందే. హై స్పీడ్లో కావాలంటే హై స్పీడ్. మిర్రర్ ఇమేజ్ అంటే మీరు మొత్తం మిర్రర్లో అటు సైడ్ మిర్రర్ ఇమేజ్ వస్తుంది ప్రింట్ చేసినప్పుడు. మెయింటెనెన్స్, ఇది ప్రతి ప్రింటర్కి చేంజ్ ఉంటుంది, కానీ నేను ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నాజల్ చెక్ అనుకోండి. ఇప్పుడు మీకు ఒక నాజల్ చూపిస్తాను, ఓకేనా అండి. చూసారు కదండి, ఇదే నాజల్. ఇప్పుడు నేను ఒక మామూలుగా కాపీ తీస్తున్నాను, అప్పుడు ఇది వర్క్ చేస్తుంది. చూసారుగా, ఇదే అంతా ప్రింట్ చేస్తుంది. దీన్నే నాజల్ అంటారు. దీంట్లో ఈయన ఇంక్ ట్యాంక్ నుంచి దీనికి ఇంక్ వెళ్తుంది. మీది మామూలుగా ఇంక్ ట్యాంక్ ప్రింటర్ కాకపోతే లోపల కార్ట్రిడ్జెస్ పెట్టిన తర్వాత కార్ట్రిడ్జెస్ ప్రింట్ చేస్తే దానికి నాజల్గా ఉంటుంది. నేను ఏమీ పెట్టలేదు కాబట్టి దీన్ని ఏమీ ప్రింట్ చేస్తే జస్ట్ వైట్ పేపర్ వస్తుంది. ఈ నాజిల్లోనే ఏదైనా ప్రాబ్లం ఉంటే అది ఇంక ఫ్లష్ చేస్తుంది ఇలాగా, ఓకేనండి. ఇదే నాజిల్. ఓకే, చూసారు కదండి, అది నాజిల్ అనమాట. నాజిల్ చెక్ అంటే మీకు నాజిల్ అంటే మీకు పేజెస్ లైనింగ్ వచ్చిందనుకోండి, అంటే ఒక్కొక్క లెటర్కి ఇంకో లెటర్కి గ్యాప్ వచ్చిందనుకోండి, ఆ గ్యాప్ అంటే మీకు ఒక్కసారి చూపిస్తాను, ఆగండి. అవునండి, ఇక్కడ చూడు, క్లిక్ స్టార్ట్ టు క్లీన్ ద ప్రింటర్ హెడ్ నాజిల్స్ అంటే మీకు అంటే చూస్తారా ఇక్కడ మీకు ఏ కనబడుతుందా, అలాగ మీకు వచ్చిందనుకోండి. అంటే ఒక వర్డ్ వచ్చి దానికి కొద్ది స్పేస్ ఇచ్చి ఇంకో వర్డ్ వచ్చి కొద్ది కట్ అయిపోతా, అలాగా ఏదైనా వస్తే నాజల్లో ఉండే ప్రాబ్లం అనమాట. నాజల్ చెక్ చేయడానికి ఈ నాజల్ చెక్ వాడతారు. అంటే ఒక ప్రింట్ ఇచ్చుద్ది, ఆ ప్రింట్ ఏదో చిన్నవి వస్తాయి లైన్స్, ఆ లైన్స్ బట్టి మీరు చూసుకోవాలి. ఇలా వచ్చిందా అని అడుగుద్ది. అవును ఇలా వచ్చింది అంటే ఇలా వస్తే అది బాగున్నట్టు, ఇంకోలా వస్తే అది బాగున్నట్టు, అలాగే ఇచ్చుద్ది. హెడ్ క్లీనింగ్, ఒకవేళ మీరు బాగాలేదు అని ఇది నాజల్ చెక్ చెప్పింది అనుకోండి, అప్పుడు హెడ్ క్లీనింగ్ చేయాలి. అప్పుడు కొద్ది ఇంక్ ఫ్లష్ చేస్తుంది, అదే కొద్ది ఇంక్ తీసేసుద్ది. ఇప్పుడు ప్రింట్ హెడ్ అలైన్మెంట్ అని ఒకటి ఉంటుంది. The print head alignment utility fixes the vertical misalignment horizontal. అంటే మీరు ఏదైనా ఒక లెటర్ హారిజంటల్గా రావడం, లేకపోతే కొద్ది బ్రేక్ అయ్యి రావడం అలాంటివి వచ్చినప్పుడు మీకు ఇది పనికి వచ్చింది. పవరింగ్ ఫ్లష్ అనుకోండి, పవరింగ్ ఫ్లష్ అంటే మీరు అదే ఇంక్జెట్ ప్రింటర్స్కే మాత్రం, ఇది డస్ట్ జెట్ అదే లేజర్ జెట్కి అయితే ఇది ఉండదు, పవరింగ్ ఫ్లష్ ఉండదు. ఎందుకంటే ఇంక్జెట్ అనేది మెయిన్గా ఎందుకు పెట్టారంటే
అదే లేజర్ జెట్ ఎందుకు పెట్టారంటే ఎక్కువ వాడిన వాళ్ళు అంటే ఇంక ఎండిపోద్ది ఇంక్ జెట్లో, కానీ లేజర్ జెట్లో అలా ఎండిపోదు. ఇప్పుడు నాది ఇంక్ జెట్ కాబట్టి ఎక్కువ రోజులు వాడలేకపోతే ఇంక ఎండిపోద్ది. ఇంక ఎండిపోయినప్పుడు పవరింగ్ ఫ్లష్ కొడితే అది దాంట్లో ఎండిపోయిన ఇంక అంతా బయట ఒక పేపర్లో ఇచ్చేస్తుంది. అలాగే ఒక ఫ్లష్ చేసేస్తుంది ఇంకని. నెక్స్ట్ స్టేటస్ మానిటర్ 3 అంటే ఇప్పుడు ఏంటి ఇది రెడీ అయింగా ఉందా, ఏం చేస్తుంది ప్రింటర్. ఒకవేళ మీ ప్రింటర్ ఏదో అంటే లోడ్ అవుతూ ఉందనుకోండి, ఎందుకు లోడ్ అవుతుందని తెలుసుకోవాలంటే దీని దగ్గరికి వెళ్తే మీకు తెలుసుద్ది. మీరు కింద ఇంకా ఇది అదే ఇంక ఎంత ఉందో అన్నీ చూసుకోవాలన్నా మీరు అదేమంటుందంటే విజువల్గా చెక్ చేసుకోమంటుంది. అంటే మీకు పక్కన ఇంక్ ట్యాంక్ ఉంటుంది. ఒకవేళ మీది ఇంక్ ట్యాంక్ ప్రింటర్ కాకపోతే మీకు ఆల్రెడీ ఉంటుంది లో లెవెల్స్ హై లెవెల్స్ అని, కానీ అది ఇంక్ ట్యాంక్ ప్రింటర్ కాబట్టి దానికి విజువల్గా చెక్ చేసుకోవాలి. మానిటర్ ప్రిఫరెన్సెస్ చూద్దాం. ఓకే, మానిటరింగ్ ప్రిఫరెన్సెస్ అంటే మనకు ప్రిఫరెన్సెస్ని మానిటరింగ్ చేయడానికి ఏం చూసారా, ఎర్రర్ ఆన్, కమ్యూనికేషన్ ఎర్రర్, అలాగ మన మానిటరింగ్ ప్రిఫరెన్సెస్ని మానిటర్ చేయడానికి ఎక్స్టెండెడ్ సెట్టింగ్స్, ఎక్స్ట్రా సెట్టింగ్స్, ఫ్రంట్ టాప్ ఇవన్నీ పెద్ద అవసరం కూడా ఉండదు మనకి. ప్రింట్ క్యూ అంటే మనకి ఇప్పుడు ఒకవేళ మీరు ఒక ఫోర్ ప్రింట్స్ ఇచ్చారనుకోండి, 4 జాబ్స్, 4 జాబ్స్లో అది ఎప్పుడు ఏం చేస్తుంది, ఏ డాక్యుమెంట్ అది అన్నీ మీకు ఇక్కడ ఉంటుంది. తర్వాత ప్రింటర్ అండ్ ఆప్షన్ ఇన్ఫర్మేషన్, పవర్ ఆఫ్ టైమర్ అంటే ఒకవేళ మీరు ఏదైనా 4 గంటల వరకు అంటే మీకు నచ్చిన టైం పెట్టుకోవచ్చు. మీరు ఒక 4 hours వరకు వాడకపోతే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది చెప్పడానికి. స్లీప్ టైమర్ ఒకవేళ మీరు ఒక అంటే పవర్ ఆఫ్ టైమర్ అంటే ఫుల్ ఆఫ్ అయిపోద్ది. ఈ స్లీప్ టైమర్ అయితే 10 minutes అలా పెట్టుకున్నాం అనుకోండి, 10 minutes అది అలా ఉంటే ఆటోమేటిక్గా ఇది స్లీప్ అయిపోతుంది. స్లీప్ అయితే ఏం వర్క్ చేయదు, కానీ ఆఫ్ అవ్వదు, కానీ ఏ వర్క్ చేయకుండా ఉంటుంది. అదే పవర్ కన్జప్షన్ కోసం. జాబ్ అరేంజర్ లైట్ మీకు ముందే చెప్పాను, అది కరెక్ట్గా మీకు కరెక్ట్గా సైజెస్ ప్రతిదీ చెప్తుంది. అంతే అండి ఈ రోజుకి ఈ ఆప్షన్స్. మీకు ముందు ఒక వీడియో పెట్టాను, ఆ వీడియోలో ఒక ప్రింటర్ ఎలా ప్రింట్ వస్తుందో కూడా చెప్పాను, అది మర్చిపోకుండా చూడండి. ఓకేనా అండి? దట్స్ ఆల్ ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ SJA. బాయ్.